మాజీ మంత్రి వైసీపీ ఒకప్పటి ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ భవితవ్యం ప్రమాదంలో పడింది. వచ్చే ఎన్నికల్లో సీటు కావాలంటే జగన్ కొన్ని టార్గెట్స్ పెట్టాడు అందరికీ. ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రతి చోట నుంచి అభ్యర్థిని నిలబెట్టాల్సిందే, గ్రౌండ్లో యాక్టివ్గా ఉండాల్సిందే, వైసీపీ ఇచ్చిన ప్రతి పిలుపుని అమలు చేయాల్సిందే, వైసీపీ ఇచ్చినటువంటి ప్రతి స్క్రిప్ట్ని చదవాల్సిందే అనేది జగన్ ఇచ్చిన టాస్కులు. ఈ జగన్ ఇచ్చిన టాస్కులు ఎవరైతే సరిగా కంప్లీట్ చేస్తారో వాళ్ళకే వచ్చే ఎన్నికలు టికెట్స్. ఇది జగన్ తేల్చి చెప్పాడు. అయితే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ యాక్టివేట్ కావాలి. ఇన్నాళ్ళు కొంత యాక్టివ్గా లేడు ఆయన, చెన్నైలో ఉంటూ తన ఓన్ బిజినెస్లో చూసుకుంటున్నాడు. అది ఇప్పుడు యాక్టివ్ కావాలి. ఎక్కడి నుంచి యాక్టివ్ కావాలి, ఎలా యాక్టివ్ కావాలి, ఇది అర్థం కాదు. అంటే మామూలుగా చాలామంది నాయకులు అనుకున్నది ఏంటంటే ఎన్నికల కంటే 1 year ముందో 6 నెలల ముందో యాక్టివ్ అవుదామని అనుకున్నారు. ఎందుకంటే ఇప్పటి నుంచి యాక్టివ్ అవుతే చాలా ఖర్చు కదా. రాజకీయ నాయకులకి మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంటుంది చాలా. అంటే వాళ్ళు రాజకీయాల్లో యాక్టివ్ కావటం అంటే వాళ్ళ అనుచరులను కూడా యాక్టివ్ చెప్పించడం, దానికి కొంత ఖర్చు ఇదంతా ఉంటుంది, రోజువారీ మెయింటెనెన్స్. అందులోనూ ఇప్పటి నుంచి యాక్టివ్ అయితే వైసీపీ స్క్రిప్ట్ చదవాలి. వైసీపీ స్క్రిప్ట్ అంటే నోటి దూల ప్రదర్శిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం దూల తీర్చడానికి సిద్ధంగా ఉంది, జైలుకి పంపించడానికి సిద్ధంగా ఉంది. ఈ గోలంతా ఎందుకు? కొంత ఎన్నికల కంటే 1 year ముందో 6 నెలల ముందో యాక్టివ్ అయితే సరిపోతుందిలే అని చాలామంది నాయకులు భావించారు. కానీ అలా 1 year ముందు 6 నెలల ముందు యాక్టివేట్ అయిన వాళ్ళకి నేను టికెట్ ఇవ్వను. ఇప్పటి నుంచి యాక్టివ్గా ఉండాల్సిందే, పార్టీ చెప్పింది చెప్పినట్టు చేయాల్సిందే. ఇది జగన్ ఇచ్చిన టాస్క్. సో అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళకి ఇక యాక్టివ్ కాక తప్పని పరిస్థితి. ఇక చెన్నైని విడిచిపెట్టి మళ్ళొచ్చి ఏపీలో రాజకీయం చేయాలి. ఏపీలో రాజకీయం ఎక్కడి నుంచి చేయాలి? 2019లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, తర్వాత మంత్రి అయ్యారు. మంత్రి అయినప్పుడు నెల్లూరు జిల్లా సహచార మంత్రికి అప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో తగాదా. అంటే కొన్నాళ్ళు అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నారు, కొన్నాళ్ళు కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్నారు నెల్లూరు జిల్లా నుంచి. అయితే వాళ్ళిద్దరికీ పడదు. అయితే ఇంకోటి ఏంటంటే 2024 ఎన్నికల్లో వాళ్ళిద్దరికీ పడకపోవడం కారణంగానే అనిల్ కుమార్ యాదవ్ను తీసుకొచ్చి నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించారు. అక్కడ ఓడిపోయాడు ఆయన. ఇప్పుడు నెల్లూరు సిటీ నుంచి ఆల్రెడీ అక్కడ ఎన్నికల్లో పోటీ చేసిన అక్కడ ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి చాలా యాక్టివ్గానే ఉన్నాడు. ఇప్పుడు నెల్లూరు సిటీకి వచ్చి రాజకీయం చేద్దామంటే పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. ఇక నేను ఆల్రెడీ కచ్చిప్ వేసుకున్నాను, నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాను, క్యాడర్ నాతోనే ఉన్నారు, నువ్వు ఇక్కడికి రావద్దు, ఇక్కడ రాజకీయం చేయొద్దు, నీకు ఈ నియోజకవర్గానికి సంబంధం లేదు, గతంలో సంబంధం ఉండే తెగిపోయింది అనేది చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్న మాట. పైగా చంద్రశేఖర్ రెడ్డికి కాకాని గోవర్ధన్ రెడ్డి సపోర్ట్ కూడా ఉంది. వీళ్ళిద్దరినీ కాదని జగన్ అనిల్ కుమార్ యాదవ్ని నెల్లూరు సిటీలో దింపడానికి అవకాశం లేదు. సరే, మరి ఇంకెక్కడికి వెళ్ళాలి? వెంకటగిరి వెళ్దామని అనుకున్నాడు. అంటే మీరు అనొచ్చు నరసరావుపేట ఎంపీగా గతంలో పోటీ చేశాడుగా, మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేయొచ్చు. అంటే ఎంపీగా పోటీ చేయటం అనిల్ కుమార్ యాదవ్కి ఇష్టం లేదు. ఎంపీగా పోటీ చేయటం అనేది చాలా పెద్ద రిస్క్. ఎంపీ అనేది చాలా పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం కదా. అందులో ప్రాంతీయ పార్టీలో ఉన్న నాయకులు ఎంపీగా పోదామని సహజంగా అనుకోరు. ఎమ్మెల్యేలుగా అవుతే గవర్నమెంట్ వస్తే మంత్రి పదవి కూడా వస్తుంది అనే ఒక అంచనా. సో ఎమ్మెల్యేగా నేను వచ్చే ఎన్నికల్లో నిలబడాలని అనుకుంటున్నాడు. ఎక్కడి నుంచి నిలబడాలి? నెల్లూరు సిటీ అవకాశం లేదు. వెంకటగిరి పోవాలనే ఆలోచన ఉంది. వెంకటగిరి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలి, వెంకటగిరి నుంచి యాక్టివ్గా పనిచేయాలని ఉంది. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయన కూడా చాలా యాక్టివ్గానే ఉన్నారు. నెల్లూరు సిటీలో ఎలాగైతే పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి యాక్టివ్గా ఉన్నారో, వెంకటగిరి నుంచి కూడా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి యాక్టివ్గానే ఉన్నారు. అతను కూడా జగన్కి కావాల్సిన మనిషి. అతను కూడా ఇప్పుడు ఈ అనిల్ కుమార్ యాదవ్ని వెంకటగిరి రానియడానికి సిద్ధంగా లేడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. మనసులో వెంకటగిరి వెళ్ళాలని ఉంది. ఫస్ట్ అయితే నెల్లూరు సిటీలో రాజకీయం చేద్దామని ఉంది, అది సాధ్యం కావట్లే. వెంకటగిరి వెళ్ళాలని ఉంది, అక్కడ కూడా రానిచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు అయితే వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీ చేస్తాడు మా అన్న అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అదంత ఈజీ అయితే కాదు, అక్కడ రానివ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అక్కడ నాయకులు. మరి ఏం జరిగిద్ది అన్నట్టు చూడాలి. అంటే ఒకటే నమ్మకం, డీలిమిటేషన్ జరిగితే అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి కదా, పెరిగినప్పుడు ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అయితే అవకాశం ఉంది. అదొక హోప్ ఉంది. ఆ హోప్ మీద ఇప్పుడు నమ్మకంగా ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్. కాకపోతే ఇప్పుడు నుంచి ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని పని చేయాలి అనేది ఉంది. బట్ డీలిమిటేషన్ అయిన దాకా అసలు అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడి నుంచి పని చేయాలని ఒక క్లారిటీ రాదు. కాదా బీసీ నాయకుడు కాబట్టి అతని జగన్ వదులుకోడు. అందులో మంచి ఫైర్ బ్రాండు జగన్కి బాగా దగ్గర వెళ్తే కాబట్టి వదులుకోడు. ఎక్కడో ఒక చోట నుంచి అవకాశం కల్పిస్తాడు. ఆ నమ్మకం అయితే అనిల్ కుమార్ యాదవ్కి ఉంది. బట్ ఎక్కడ అనేది తెలియదు. ఇప్పుడు జగన్ అవకాశం కల్పించడం అనేది పక్కన పెట్టేస్తే
ముందు గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి స్టార్ట్ కావాలిగా. కాబట్టి చూడాలి మరి అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ భౌతవ్యం ఎలా ఉంటుంది అనేటువంటిది. మళ్ళా తీసిపోయి జగన్ మళ్ళా నరసరావుపేట ఎంపీగా నిలబడు అన్నారనుకో, అప్పుడు ఈ ఎంపీగా అయితే అనిల్ కుమార్ యాదవ్ గెలవడం కష్టం అవుద్ది. ఎక్కడన్నా ఏమైనా ఎమ్మెల్యేగా గెలవచ్చు అనే ప్లాన్లో ఉన్నాడు ఇతను. ఎంపీగా అంటే ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలి, ఖర్చు ఎక్కువ పెట్టుకున్నా గెలుస్తానో లేదు గ్యారంటీ లేదు. ఎంపీగా అంత ఖర్చు పెట్టుకొని గెలిచిన మళ్ళా సంపాదించుకోవడానికి పెద్ద అవకాశం ఉండదు. ఎమ్మెల్యేకి ఉన్నంత అవకాశం సంపాదించుకోవడానికి ఎంపీకి ఉండదు, ఎందుకు ప్రాంతీయ పార్టీలో ఉండే వాళ్ళకి. కాబట్టి ఈ గోలంతా నాకు వద్దు, ఎమ్మెల్యేగానే కావాలని అనుకుంటున్నాడు. బట్ అవకాశం ఏమో దొరకట్లేదు. చూడాలి డీలిమిటేషన్ తర్వాత ఏమైనా అవకాశం దొరికిద్దేమో. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.